మీ ఎవ్వరి దగ్గరైనా శ్రీవల్లి అత్తయ్య కూతురి అనటానికి ఆ ఫోటో కాకుండా వేరే ఏదైనా సాక్ష్యం ఉందా? ఈ ఇంటితో కానీ ఈ ఇంట్లో మనుషులతో కానీ ఏ సంబంధం లేని శ్రీవల్లి కోసం ఇంతమంది సఫర్ అవ్వాల్సిన అవసరం కానీ అడ్జస్ట్ అవ్వాల్సిన పని కానీ లేదు. శ్రీవల్లి, నా కోపం గురించి నీకు తెలీదు. మర్యాదగా చెప్తున్నా, ఇంట్లో నుంచి బయటికెళ్ళు. చెప్తుంటే అర్థం కావడం లేదా? బయటికెళ్ళు. ఆగో ఆగో. నువ్వు చెప్పింది కరెక్టేరా. ఏ సంబంధం లేకుండా, ఈ ఇంట్లో ఏ హక్కు లేకుండా శ్రీవల్లి ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. అందుకే శ్రీవల్లి ఈ ఇంట్లో ఉండడానికి అన్ని హక్కులు అధికారాలు ఇస్తాను. హక్కులిస్తావా? ఎట్టా? శ్రీవల్లిని నేను దత్తత తీసుకోబోతున్నాను. అప్పుడు శ్రీవల్లి ఈ ఇంటి ఆడపిల్ల, నా కూతురు అవుతుంది. ఈ ఇంట్లో ఎందుకుంటున్నావని, నీ హక్కేంటని ప్రశ్నించే హక్కు ఇక్కడ ఎవరికీ ఉండదు. దత్త తీసుకోవడం ఏంటి మావయ్య? మొదకని పోయిండదాబా నీకు? ఏం మాట్లాడుతా ఉండవో నీకైనా తెలుస్తా ఉండదా? బాబాయ్ చాలా కరెక్ట్ గా మాట్లాడారు పిన్ని. ఇప్పటికే ఏ ఒక్కరు కూడా శ్రీవల్లి వైపు వేలు చూపించడానికి కూడా అవకాశం ఉండదు. శ్రీవల్లి ఎలాగూ మన కుటుంబంలో మనిషిలాగే ఉంటుంది. దత్తత జరిగితే వజ్రపాటి ఇంటి కూతురిగా తనకి యువరాజు అడిగిన హక్కు, అధికారం అన్నీ వస్తాయి. ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేసి రేపు దత్తత కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నామని చెప్పేస్తాను బాబాయ్. సరే అమ్మా. పదమ్మా. దాత్రి, రేపు పొద్దున్నే 10 గంటలకి పంతులు గారు దత్తత కార్యక్రమం పెట్టుకోవచ్చని చెప్పారంట. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి సింపుల్గా చేసేద్దామని అక్క నాన్న అంటున్నారు. కొన్ని రోజులయ్యాక ఇంట్లో పెద్ద పార్టీ ఇచ్చి దత్తత గురించి మీడియా వాళ్ళకి చెప్దామని అన్నారు. నాన్న శ్రీవల్లిని దత్తత తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది దాత్రి. ఇక ఇంట్లో శ్రీవల్లిని అనాథ అని ఎవ్వరూ అనకుండా చేశారు. దాత్రి, దాత్రి, నేను దత్తత కార్యక్రమం గురించి మాట్లాడుతుంటే నువ్వు అంతలా దేని గురించి ఆలోచిస్తున్నావు? నేను దత్తత గురించి ఆలోచిస్తున్నాను కేదార్. శ్రీవల్లి ఇంట్లో ఉండడానికి అంత గొడవ చేసిన వాళ్ళు ఇప్పుడు మావయ్యే దత్తత తీసుకుంటాను అన్నారు. మరి వాళ్ళు ఊరికే ఉంటారా? కార్యక్రమాన్ని చెడగొట్టకుండా అలాగే చూస్తూ ఉంటారా? కరెక్టే దాత్రి. రేపు కార్యక్రమం జరగకుండా ఏదో ఒకటి చేస్తారు. కానీ ఎలా అయినా మనమే ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించాలి. శ్రీవల్లి భవిష్యత్తు బాగుండాలంటే దత్తత కార్యక్రమం జరగాలి. అవును కేదార్, మనం రేపు కార్యక్రమం పూర్తయ్యే వరకు అలర్ట్గా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఏదైనా ప్లాన్ చేసి వాళ్ళు ఎలాగైనా కార్యక్రమాన్ని ఆపాలని చూడొచ్చు. యువరాజ్, ఏం చేస్తున్నావు? ఏంద్రా బోడా, ఏంది పిచ్చి పనులు? ఇట్ట చేస్తే మనకొచ్చిన కష్టం పోతుందా చెప్పు? యువరాజ్, జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచిద్దాం. మనం ఇలానే ఆలోచిస్తూ కూర్చుందాం. రేపు నాన్న శ్రీవల్లిని దత్తత తీసుకుంటాడు. తర్వాత కేదార్ గాండి కూడా కొడుకని అందరి ముందు చెప్పి మనల్ని ఇంట్లో నుంచి బయటికి నడతాడు. ఏంద్రా బోడా మాటలు? మనం ఏం చేయకుండా
ఇలాగే జరిగేది చూస్తూ కూర్చుంటే జరగబోయేది అదే అత్తయ్య. దత్తత తీసుకుంటాననే కదా చెప్పుండాడు. కార్యక్రమాన్ని ఏదో ఒకటి చేసి ఆపేద్దాంలేరా అబ్బోడా. ఏంటి ఆపేది? దత్తత జరిగేది 10 రోజుల తర్వాత కాదు, రేపు 10 గంటలకి. పట్టుమని 10 గంటలు కూడా లేదు మనకి టైం. అబ్బా, మనం ఏదోటి చేస్తామనే వాళ్ళు కూడా ఆలోచించే బిర్రిన కార్యక్రమం పెట్టుండారబ్బోడా. సరే, టైం లేదని బాధపడే బదులు ఉన్న టైంని యూజ్ చేసుకొని ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. ఒకసారి ఆలోచించండి. హా, రేపు ఇంట్లో పూజ జరగాలంటే పొద్దున్నే అందరూ స్నానం చేయాలి కదా. ఇంట్లో నీళ్లు రాకుండా చేస్తే స్నానం చేయకుండా పూజలో ఎట్ట కూర్చుంటారు? అరగంటలో 1,00,000 ఖర్చు పెట్టైనా అక్కింట్లో నీళ్ళు వచ్చేలా చేస్తుంది. నీళ్లు రాకుండా చేస్తా, బట్టలు ఎత్తికెళ్ళిపోతా లాంటివి కాకుండా కొంచెం మంచి ప్లాన్ ఆలోచించండి అత్తయ్య. అప్డేట్ అవ్వండి అత్తయ్య. కీర్తిని కిడ్నాప్ చేస్తే వర్కౌట్ అవ్వదు నిషి. శ్రీవల్లిని చంపేద్దాం. చంపడం ఏంటి యువరాజ్? నీకు పిచ్చి పట్టిందా? ఆస్తి కోసం హంతకులు అవుదామంటావా బోడా? మన చేతికి మట్టి అంటకుండా పని పూర్తి చేద్దాం. శ్రీవల్లిని రాత్రికే కిడ్నాప్ చేసి మనం పెట్టే రౌడీలకు ఇచ్చేస్తే వాళ్లే శ్రీవల్లిని దూరంగా తీసుకెళ్లి చంపేస్తారు. వద్దు యువరాజ్, నాకెందుకు భయంగా ఉంది. ఏం కాదు నిషి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకింతకంటే మార్గం లేదు. నా మాట వినండి, మీరు నేను చెప్పినట్టు చేయండి, మిగతాదంతా నేను చూసుకుంటా. దాన్ని చంపేస్తే అయిపోతుంది పని, అంతే. శ్రీవల్లి, రేపు పూజలో వీటిల్లో నీకిష్టమైంది కట్టుకో. చూస్తుంటే చాలా ఖరీదైన చీరలా ఉందక్క. ఇంత ఖరీదైన చీర నాకెందుకు? అలవాటు చేసుకో శ్రీవల్లి. రేపటి నుంచి నువ్వు అసలైన వజ్రపాటి శ్రీవల్లి కదా. ఇలా మామూలుగా ఉంటానంటే కుదరదు. అవునమ్మా, మా తాహతకు తగ్గట్టు ఉండాలి కదా. చూస్తుండవా అమ్మీ, మన ఆస్తిని వాళ్ళు కరగదీసేదానికి ఎట్ట ప్లాన్ చేస్తా ఉండారో. అప్పుడు చెప్పిందే కరెక్టు. పద, మనం ప్లాన్ చేసింది అమలు చేద్దాము. సరే బాబాయ్, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. అసలే పొద్దున్నే లేచి పూజ పనులు మొదలు పెట్టాలి. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్ అమ్మా. గుడ్ గుడ్ నైట్ నైట్ అమ్మా. మామయ్య గారు.